ఐపీఎల్ 2025 15వ మ్యాచ్లో కేకేఆర్ మరియు ఎస్ఆర్హెచ్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ని అయితే ఈరోజు ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆడబోతున్నారు. సో మనమైతే ఈ వీడియోలో ఈ మ్యాచ్లో ఉండబోయే టాప్ ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 5 ట్రావిస్ హెడ్ వర్సెస్ వైభవ్ అరోరా. ఇదైతే పవర్ ప్లేలో ఉండబోయే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ లాస్ట్ ఇయర్ చూసాం, ఫైనల్ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ వికెట్ అతనే తీసుకున్నాడు. సో ప్రస్తుతానికి అయితే ట్రావిస్ హెడ్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో డీసీ మీద ఎక్కువ రన్స్ కొట్టలేకపోయినప్పటికీ అంతకుముందు 2 మ్యాచ్లో చాలా బాగా ఆడాడు. దీంతో ఈ మ్యాచ్లో తన ఫామ్ని కంటిన్యూ చేయాలని చూస్తాడు. వేరేస్ వైభవ్ అరోరాకు చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో ఛాన్స్ రాలేదు, బట్ ఈ మ్యాచ్లో మోస్ట్ లైక్లీ ఆడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ప్రీవియస్గా అయితే అతను ట్రావిస్ హెడ్ని తను వేసిన ఫస్ట్ బాల్లోనే అవుట్ చేశాడు. చూడాలి మరి ఈ మ్యాచ్లో మళ్ళీ అలాంటి మ్యాజిక్ని రిపీట్ చేయగలుగుతాడా, లేకపోతే ఈసారి హెడ్ ఏమైనా కౌంటర్ చేస్తాడనేదే. నెంబర్ 4 క్వింటన్ డీకాక్ వర్సెస్ మొహమ్మద్ షమి. ఇది కూడా పవర్ ప్లే ఉండిపోయి మరి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ క్వింటన్ డీకాక్ కేకేఆర్ టీంకు చాలా కీ ప్లేయర్. అతను బాగా ఆడితే కేకేఆర్ టీంకు గెలిచే అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. బట్ ఎనివే ఈ మ్యాచ్లో అతను అయితే పవర్ ప్లేలో షమి లాంటి ఒక క్వాలిటీ బౌలర్ను ఫేస్ చేయాలి. ఎస్పెషల్లీ ప్రీవియస్గా షమి అతను ఎక్కువసార్లు అవుట్ చేశాడు. అట్ ది సేమ్ టైం ఈ సీజన్లో అతను మంచి ఫామ్లో లేడు కాబట్టి ఈ మ్యాచ్ ద్వారా కంబ్యాక్ చేయాలని చూస్తాడు. సో ప్రీవియస్గా అయితే వీళ్ళిద్దరూ మొత్తం 7 ఇన్నింగ్స్లో తలపడ్డారు. అండ్ 7 ఇన్నింగ్స్లో 36 బాల్స్ వేసిన షమి 54 పరుగులు ఇచ్చాడు. మెయిన్లీ డీకాక్ను 3 టైమ్స్ అవుట్ చేశాడు. సో స్ట్రైక్ రేట్ పరంగా చూసుకుంటే డీకాక్ కంఫర్టబుల్గా బాగానే ఆడుతున్నాడు, బట్ యావరేజ్ మాత్రం తక్కువ ఉంది. విచ్ మీన్స్ అటాక్ చేసే టైంలో అవుట్ అయిపోతున్నాడు. చూడాలి మరి మ్యాచ్లో ఇద్దరు వెటరన్ ప్లేయర్స్ మధ్య 40 బ్యాట్లో ఎవరు పైచే సాధిస్తారనేది. నెంబర్ 3 అభిషేక్ శర్మ వర్సెస్ ఆండ్రే రస్సెల్. ఈ బ్యాట్లో అయితే మేబీ పవర్ ప్లే ఎండింగ్లో మనం చూడొచ్చు. ఎందుకంటే ముంబైతో జరిగిన లాస్ట్ మ్యాచ్లో చూసాం, రస్సెల్ బాగానే బౌలింగ్ చేశాడు. దీంతో ఈ మ్యాచ్లో మేబీ కేకేఆర్ వాళ్ళు అతను అభిషేక్ శర్మకి అగెన్స్ట్గా యూజ్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రజెంట్ అభిషేక్ శర్మ అంత మంచి ఫామ్లో లేడు. తను ఆడిన 3 మ్యాచ్లు కూడా ఎక్కువగా రన్స్ కొట్టలేదు. ఎట్ ది సేమ్ టైం రస్సెల్కి అగెన్స్ట్గా చూసుకుంటే అతనికి మెరుగైన రికార్డు లేదు. వీళ్ళిద్దరూ ప్రీవియస్గా తలపడ్డ 4 ఇన్నింగ్స్లో 9 బాల్స్ ఆడిన అతను కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ రస్సెల్ బౌలింగ్లో 2 టైమ్స్ అవుట్ అయిపోయాడు. సో మేబీ మ్యాచ్ అప్ దృష్టిలో పెట్టుకుని కేకేఆర్ టీం రస్సెల్ని అయితే పవర్ ప్లేలో అభిషేక్ శర్మకి అగెన్స్ట్గా ట్రై చేస్తే చాలా మంచి రిజల్ట్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. నెంబర్ 2 వెంకటేష్ అయ్యర్ వర్సెస్ హర్షల్ పటేల్. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండిపోయి చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్. ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ చూసాం, ఫైనల్ మ్యాచ్లో వెంకటేష్ అయ్యర్ ఎస్ఆర్హెచ్ టీం మీద 50 కొట్టాడు. బట్ ఇదే ప్రజెంట్ అతని ఫామ్ చూసుకుంటే అంత మంచిగా లేదు. ఈ సీజన్లో తను ఆడిన 2 ఇన్నింగ్స్లో కూడా ఫెయిల్ అయ్యాడు. సో దీంతో ఈ మ్యాచ్లో మరోసారి అతని మీద ఒత్తిడి ఉంటుంది. అట్ ది సేమ్ టైం అతను కంబ్యాక్ చేయాలని కూడా ట్రై చేస్తాడు. అయితే ఎస్ఆర్హెచ్ టీం దగ్గర హర్షల్ పటేల్ లాంటి మంచి ఇన్ఫామ్ బౌలర్ ఉన్నాడు. అతని ఆటదాడిన 3 మ్యాచ్ల్లో 2 సార్లు చాలా మంచి బౌలింగ్ చేశాడు. అలాగే వెంకయ్యకి అగెన్స్ట్గా చూసుకున్నా అతనికి చాలా మెరుగైన రికార్డ్ కనిపిస్తుంది. సో వీళ్ళిద్దరూ ప్రీవియస్గా తలపడ్డ 4 ఇన్నింగ్స్లో 20 బాల్స్ వేసిన అతను కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో వెంకటేశ్వర్ని ఒకసారి అవుట్ కూడా చేశాడు. దీంతో ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం వెంకయ్యకి అగెన్స్ట్గా అతను యూజ్ చేస్తే డెఫినెట్లీ చాలా ఎర్లీగా అవుట్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. నెంబర్ 1 హెన్రిక్ క్లాసెన్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండిపోయి ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్లాసెన్ ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్న బెస్ట్ బ్యాట్స్మెన్. అండ్ ఆల్సో అతనికి కేకేఆర్కి అగెన్స్ట్గా చూసుకున్న చాలా మెరుగైన రికార్డు ఉంది. మెయిన్లీ కేకేఆర్ దగ్గర ఉన్న క్వాలిటీ స్పిన్నర్స్ని కౌంటర్ అటాక్ చేయడానికి ఎస్ఆర్హెచ్ టీం దగ్గర ఉన్న మెయిన్ వెపన్ క్లాసెనే. సో ప్రజెంట్ అయితే వరుణ్ చక్రవర్తి డ్రీమ్ ఫామ్లో ఉన్నాడు, చాలా మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్ వచ్చిన క్లాసెన్ లాంటి ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ కట్టడి చేయాలి. సో ప్రీవియస్గా చూసుకుంటే వీళ్ళిద్దరు 7 ఇన్నింగ్స్లో తలపడ్డారు. అండ్ 7 ఇన్నింగ్స్లో 37 బాల్స్ వేసిన అతను ఏకంగా 69 పరుగులు సమర్పించుకున్నాడు. బట్ ఆల్సో క్లాసెన్ 3 టైమ్స్ కూడా అవుట్ చేశాడు. విచ్ మీన్స్ క్లాసెన్ వరుణ్ చక్రవర్తిని అటాక్ చేస్తున్నాడు, 180+ స్ట్రైక్ రేట్ ఆడుతున్నాడు. బట్ అట్ ది సేమ్ టైం తన బౌలింగ్లో అవుట్ కూడా అయిపోతున్నాడు. చూడాలి మరి సార్ ఇద్దరి మధ్య జరగబోయే బ్యాట్లో ఎవరు అప్పర్ హ్యాండ్ సాధిస్తారనేది. ఇక వీటితో పాటు మనం ఇషాన్ కిషాన్ మరియు సునీల్ నారాయణ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిన్లీ నారాయణ రైట్ ఆర్మ్ స్పిన్ కిషాన్ ఎక్కువగా ఇబ్బంది పడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్పడి అతను ప్రీవియస్గా 2 టైమ్స్ అవుట్ కూడా చేశాడు. అలాగే కేకేఆర్ కెప్టెన్ రహానే వర్సెస్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కమిన్స్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈ మ్యాచ్లో అయితే చాలా అంటే చాలా ఎక్సైటింగ్ బ్యాటిల్స్ ఉండబోతున్నాయి. మరి మీరు ఏ బ్యాటిల్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.